చూసామంటే ఎంత బాగోపోతే చూస్తాం మేము. ఈయన కరాటే మాస్టరు, 2 రాష్ట్రాల కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్, వాళ్ళంతా 500 మంది కరాటే వీరులు. ఆయన మార్షల్ ఆర్ట్ చూసి కలవాలనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అది అంత సినిమా అంత అద్భుతంగా ఉంటే ఆయన ఎవరో క్రిష్ మధ్యలో ఆగిపోతే ప్రాజెక్ట్ ఆగిపోద్దా? క్రిష్ ఆగిపోయినంత మాత్రం 40% క్రిష్ తీసింది, 60% జ్యోతికృష్ణ తీశాడు. గట్స్ ఉండాలి ఈ సినిమా తీయడానికి. ఇటువంటి యుద్ధవీరుడి పాత్ర, మనం చూడని చరిత్ర, మనం చూడని సంస్కృతి, మనం చూడని సనాతన సంప్రదాయాన్ని చూపించే ధైర్యం ఆ క్రిష్కి ఉంది కాబట్టి ప్రాజెక్ట్ పూర్తి చేశాడు. ఏఎం రత్నంకి నిర్మాత విలువలు ఉన్నాయి కాబట్టి 100 కోట్లు లెక్క చేయకుండా చేశాడు. ఒక నిర్మాతకి దర్శకుడికి ఒక భరోసా ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి గట్స్ ఉన్న వ్యక్తే ఈ సినిమా పాత్రలో ఒప్పించాడు. అద్భుతమైన నటన. ఆ రోజు మొఘలు పెత్తనాన్ని, మొఘలు నిరంకుశ వైఖరిని, హిందూ సనాతన సంప్రదాయాన్ని, హిందూ దేవతల్ని అగ్నిలో వేసే సీను చూస్తే కళ్ళమంటి నీళ్ళు వచ్చే సన్నివేశాలండి. అటువంటి అద్భుతంగా నటిస్తే దానికి విజువల్ ఎఫెక్ట్ ఎవరో కొంతమంది కావాలని చేసే వాళ్ళని మరి పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక అద్భుతమైన సినిమా. ఫ్యామిలీ అంతా మన బిడ్డలను తీసుకెళ్ళి మన చరిత్ర, మన సంస్కృతి, మన సంప్రదాయం, 145 కోట్ల మంది జనాభాలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నాం. 80% పాపులేషన్ ఉంటే హిందూ సనాతన సంప్రదాయాన్ని లేవనెత్తుకున్న మగోడెవరు? ఒక పవన్ కళ్యాణే. అది ఆ విధంగా కనెక్ట్ అయిపోయి నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. అది తట్టుకోలేని తనంతలో కొంతమంది ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి వాళ్ళ కడుపు మంట ఆ విధంగా కక్కుంటారు తప్పితే ఈ సినిమాని, ఈ విజయాన్ని ఎవరు ఆపుకోలేరు. కొంతమంది నెగిటివ్ ట్రోల్ చేసినంత మాత్రాన, రేటింగ్ తక్కువ ఇచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా నెక్స్ట్ లెవెల్. ఆయన నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. ఒకటండి, ముస్లింని మనకు చూడని ఖిల్జీలు, తుగ్లక్కులు మనం అన్నీ చూసాం. నేను చరిత్ర చదువుకొని వచ్చినండి. ఖిల్జీ గొప్పదాన్ని, తుగ్లక్కులు, బహుమనీయులు ఆ రోజు వాళ్ళ గొప్పతనం చూపించారని. కానీ మన విజయనగర సామ్రాజ్యం ఔన్నత్యాన్ని, మన కాకతీయుల గొప్పతనాన్ని, మన కన్నిగంటి హనుమంతు బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా పోరాడారు, మన దుగ్గిరాల గోపాలకృష్ణ, మన టంగుటూరు ప్రకాశం పంతులు, మన భగత్ సింగ్, మన రాజగురు, మన సుఖదేవ్, ఇటువంటి వాళ్ళని చూపించాల. ఇటువంటి చూపించే ప్రయత్నంలో ఇది సక్సెస్ అయింది. జిజే పనులు చేశారంటే మొఘళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పరిపాలించారు? మన దేశం వచ్చి మన భుజాల మీద ఎక్కి మనల్ని స్వారీ చేసి మన దేవతల్ని, మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసి మంటల్లో కలిపి మన మీద పొన్నేసేది ఏంటండి? మన దేశం అనేక మంది దాళ్ళు మొత్తం భుజాలన్నీ కరిగిపోయినాయి సార్. ఆ రోజు ఖిల్జీలు, తొక్కలెక్కలు మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ధ్వంసం చేశారు. పద్దాలు చేసుకుంటే వీరమల్లు లాంటి వాళ్ళు వస్తుంటారు కదా, కాపాడుతుంటారు కదా. కాబట్టి అదేమీ లాగే లేదు. అద్భుతమైన సినిమా పవన్ కళ్యాణ్ గారు. విగ్రహాలు సైతం పగలగొట్టే సీన్స్ కూడా తీశారు. ముస్లిమ్స్ మరి అంత క్రూయల్గా లేరు చరిత్రలో అని ఒక టాక్ అనేది నడుస్తుంది. లేదండి, చరిత్రలో నిజంగా చేసిన మళ్ళీ. ఇప్పుడు మనం ఈ 10 సంవత్సరాల్లో ముఖ్యంగా మోదీ గారు వచ్చిన తర్వాత చూస్తే వారణాసిలో కావచ్చు, అయోధ్యలో కావచ్చు, అక్కడ కింద ఉన్న ఆ రోజు దేవాలయాన్ని కూడా పట్టుకొట్టి మనం చూసాం. మీరు చేశారు, ముస్లిమ్స్ కట్టేశారు, కాళ్ళు చేతులు కడుక్కునే చేశారు. అది మనం చూడలేదా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియానే చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరు అంటే మళ్ళీ చెప్తున్నా కదా, ఇటువంటి సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలి, మన చరిత్రను చూపించే ధైర్యం ఉండాలి. కాబట్టి మనం హిందువులు ఏ విధంగా క్రూరత్వాలు బలైపోయారు అనేది చాలా కరెక్ట్గా చూపించారు. కాబట్టి ఎక్కడ కూడా దాని అతిశయోక్తి ఏం లేదు, ఎక్కడ లేనిదేం చూపించాల. మన తెరమరుగైన చరిత్రని, మనం చూడని చరిత్రని అది పర్ఫెక్ట్గా దీంట్లో అర్యారవయంలో చూపించారు. 100% మంచి సినిమా చూసిన ఫీల్తో ఇక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట. హరహర్ మహాదేవ్ అని వస్తుంది, జై శ్రీరామ్ అని వస్తుంది, హరహర్ మహాదేవ్ అని వస్తుంది. బీయింగ్ అ సనాతని వీఆర్ ప్రౌడ్, లైక్ బీయింగ్ ఎ పవర్ స్టార్ ఫ్యాన్. నెంబర్ 1 మూవీ చాలా బాగుంది. ఏమో అనుకున్నాం, ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం డౌట్ ఉండే, కానీ నెంబర్ 1 ఉంది. సెకండ్ హాఫ్ బాగాలేదని టాక్ వచ్చింది, కానీ సెకండ్ హాఫ్ నెంబర్ 1. క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్, మార్వెలస్ ఉంది. కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం బాగుంటుంది అంతే. దిస్ ఇస్ జెన్యూన్ మూవీ. సూపర్, వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. ఉందా? ఏ మూవీ? పులితోని ఎట్లుంది ఫైటింగ్? పులితోని ఎట్లుంది? సూపర్. తగ్గేదలే. సూపర్ ఎక్సైట్మెంట్.